మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది జియోగ్రఫీకి సంబంధించిందండి. టాపిక్ వచ్చేసి సబ్మెరైన్ మడ్ వాల్కెనో అంటారు. సబ్మెరైన్ మడ్ వాల్కెనో. సబ్మెరైన్ ఎక్కడ వెళ్తుందండి? అండర్ వాటర్లో వెళ్తుంది. మడ్ వాల్కెనో బురదతో కూడుకున్నటువంటి అగ్నిపర్వతం. ఇక్కడ చూడండి, సముద్రం అడుగు భాగాన సర్ఫేస్లో బురదతో కూడుకున్నటువంటి వాల్కెనోని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి వాల్కెనోస్ రేర్గా కనిపిస్తూ ఉంటాయండి. అంటే సముద్రం అడుగు భాగంలో కూడా వాల్కెనోస్ అగ్నిపర్వతాలు ఉంటాయి. సముద్రంలో ఈవెన్ ఎవరెస్ట్తో ఈక్వల్ అయినట్టు పర్వతాలు కూడా ఉంటాయండి. అంటే అంత పెద్ద పెద్ద పర్వతాలు కూడా సముద్రంలో ఉంటాయి. ఈవెన్ మీరు ల్యాండ్ మీద చూస్తున్నవన్నీ కూడా సముద్రంలో ఉంటాయి. ఈవెన్ చెప్పాలంటే ఫిజికల్ ఫీచర్స్ అనేది, అంటే భౌగోళిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మౌంటైన్స్ కానీ లేకపోతే ప్లెయిన్స్ కానీ లేకపోతే ప్లాట్యూస్ కానీ, ఇవి ఈవెన్ ఓషన్లో కూడా ఉంటాయి. సో ఎర్త్కేక్స్ మనకు తెలుసు ఓషన్లో వస్తాయి, దాన్ని సునామీ అంటాం. అలానే వాల్కెనోస్ అగ్నిపర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ల్యాండ్ మీద ఉంటాయి, భూమి మీద ఉంటాయి, ఓషన్స్లో కూడా ఉంటాయి. అలానే ఓషన్స్లో బురదని వెదజల్లుతూ ఉండే అగ్నిపర్వతాలు ఉంటాయండి. వీటిని మనం సబ్మెరైన్ మడ్ వాల్కెనోస్ అంటారు. సబ్మెరైన్స్ మడ్ వాల్కెనోస్ అంటారు అనమాట. అంటే అండర్ వాటర్ జియోలజికల్ స్ట్రక్చర్ ఇది. అంటే నీటి అడుగు భాగాన ఉన్నటువంటి భౌగోళిక స్వరూపంగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ మడ్ వాల్కెనోస్ అనేవి మీథేన్ని వెదజల్లుతూ ఉంటాయండి. సీబెడ్ నుంచి మీథేన్ గ్యాసు, ఫ్లూయిడ్స్, అదర్ ఫ్లూయిడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సపోజ్ చూడండి, ఇది సీబెడ్గా మీరు తీసుకున్నారనుకోండి, సీ ఫ్లోర్గా గ్యాసెస్ లైక్ మీథేన్, హైడ్రేట్స్, గ్యాస్ హైడ్రేట్స్ ఎక్కువగా వెదజల్లుతూ ఉంటాయండి. సో సముద్రం సీ ఫ్లోర్ నుంచి, సముద్రం అడుగు భాగం నుంచి. ఇలా సముద్రం పైన వాల్కెనో మీకు కనిపించినప్పటికీ కూడా దాని వెంటు సముద్రం లోపలకు ఉంటుంది. సముద్రం లోపలకుండి టెక్టానిక్ యాక్టివిటీస్ అనేది సముద్రం లోపల జరుగుతుంది. మనం ఆల్రెడీ ప్లేట్ టెక్టానిక్స్ థియరీలో దీని గురించి చెప్పుకున్నాం. అందుకని ఏదైనా ఒక పాయింట్ అర్థం కావాలంటే బేసిక్స్ ఇంపార్టెంట్. అందుకని జియోగ్రఫీలో నేను డైరెక్ట్గా సిలబస్కి వెళ్ళకోకుండా కొన్ని బేసిక్స్ చెప్పిన తర్వాతే సిలబస్లోకి వెళ్ళాను. సో అది కూడా మీరు గమనించవచ్చు. సో దీన్ని సబ్మెరైన్ మడ్ వాల్కెనో అంటారు. ఇది రీసెంట్గా ఎక్కడ కనిపించిందంటే నార్వేస్ బేర్ ఐలాండ్ ఇన్ బారెంట్స్ సీ. బారెంట్స్ సీ అని ఉంటుందండి, రష్యాకి దగ్గరగా, ఆర్కిటిక్ సర్కిల్కి దగ్గరగా. ఆర్కిటిక్ సర్కిల్ అంటే ఇది ఆర్కిటిక్ సర్కిల్, దానికి దగ్గరగా, రష్యాకి దగ్గరగా, నార్వే దగ్గరలో మనకి బారెంట్స్ సీ అని ఉంటుంది. ఇది మ్యాప్ పాయింటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి వచ్చినప్పుడు మ్యాప్ పాయింట్స్ని చూసుకోవాలి. అప్పుడు అది కరెంట్ అఫైర్స్ లింక్డ్ జియోగ్రఫీ అవుతుంది. మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీలో కూడా నేను వీటిని ఫ్యూచర్లో ప్రొడ్యూస్ చేస్తాను. నార్వేస్ బేర్ ఐలాండ్ ఆర్ బారెంట్స్ సీ దగ్గర కనిపిస్తుంది అనమాట ఇది. అయితే బేర్ ఐలాండ్ అనేది సదరన్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్ ది నార్వేన్ స్వాల్బర్డ్ ఆర్కిపెలాగో అని చెప్తారు. ఆర్కిపెలాగో అంటే మౌంటైన్ చైన్ అండి. సో ఇట్లా చైన్ లాగా ఉంటే దాన్ని ఆర్కిపెలాగో అంటారు. సో నార్వేన్ స్వాల్బర్డ్ ఆర్కిపెలాగోలో ఒక ఐలాండే బేర్ ఐలాండ్. ఇది సదరన్ మోస్ట్ టిప్గా చెప్తారు స్వాల్బర్డ్ ఆర్కిపెలాగోకి. ఓకేనండి. సో అక్కడ ఇది కనిపించింది. ఒక్కసారి మనం మ్యాప్లో చూస్తే దీన్ని పూర్తిగా మనం రికగ్నైజ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నార్వే అనే పదం వచ్చింది. ఇది వరల్డ్ మ్యాప్ అండి. వరల్డ్ మ్యాప్లో మోస్ట్ ఇంపార్టెంట్ పసిఫిక్ ఓషన్, ఇది ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్ ఎం షేప్లో ఉంటుంది, ఇండియన్ ఓషన్. సో ఇవన్నీ మనకు తెలుసు. ఇది సదరన్ ఓషన్. ఆర్కిటిక్ ఓషను, సదరన్ ఓషన్ మనం అంటార్కిటిక్ ఓషన్ అంటారు. ఆర్కిటిక్ వలయం, ఆర్కిటిక్ రీజన్కి దగ్గరగా ఉండే ఒక కంట్రీయే నార్వే అండి. ఇది నార్వే. ఓకేనా. ఈ నార్వేకి గమనిస్తే ఇది నార్వే అండి మనం, అవునా. ఈ నార్వేలో మల్టిపుల్ ఐలాండ్స్ ఉంటాయండి, ఆర్కిపెలాగో అంటారు దీన్ని. సో అంటే మౌంటైన్స్, చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి స్వాల్బార్డ్ అనే ఒక రీజన్ ఉందండి. ఇది గ్రీన్ ఐలాండ్ పక్కనగా ఉంటుంది, ఆర్కిటిక్ రీజన్కి దగ్గరగా ఉంటుంది. జనావాసాలు చాలా తక్కువ, ఉండవు అసలు ఇక్కడ, అసలు ఇంపాసిబుల్. అంటే ఎందుకంటే ఆర్కిటిక్ సర్కిల్లో 90 degrees నార్త్లో ఏముంటుందండి, ఫుల్ కూల్ ఉంటుంది. ఎక్కువగా అక్కడ ఐసీ మౌంటైన్స్ ఉంటాయి. 90 degrees అవుతూ అంటార్కిటికాలో కూడా అంతే కదా, ఐసీ మౌంటైన్స్ ఉంటాయి, ఐస్ ఫార్మేషన్ ఉంటుంది. సో జీవులు బ్రతకడానికి కూడా కుదరనటువంటి ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంటుంది. అందుకని ఈ స్వాల్బార్డ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి ఇక్కడ. ఫ్యూచర్ జనరేషన్స్లో ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోతే బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈవెన్ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా బ్రతికుంటే వాళ్ళు ఆహారం తినటం కోసం మనకి సీడ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ప్రపంచం మొత్తం మీద నుంచి కూడా సీడ్స్ని సేకరించి, విత్తనాలని సేకరించి, సో సీడ్స్ స్టోరేజ్ ప్లాంట్ ఉందండి స్వాల్బార్డ్లో. స్వాల్బర్డ్ సీడ్ వ్యాలెట్ అంటారు దాన్ని.
మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్వాల్బర్డ్ సీడ్ వ్యాలెట్ అంటారు. ఆ స్వాల్బర్డ్ సీడ్ వ్యాలెట్ కూడా ఇక్కడ ఉంది. ఓకేనా. ఈ స్వాల్బర్డ్ సదర్న్ ఎండ్లో, ఈ స్వాల్బర్డ్ అనే ఆర్కిపెలాగోలో సదర్న్ ఎండ్లో ఉన్న ఐలాండ్ పేరు బేర్ ఐలాండ్. ఈ బేర్ ఐలాండ్లోనే ఇప్పుడు మడ్ వాల్కెనో, సబ్మరైన్ మడ్ వాల్కెనో కనిపించింది. ఓకేనా. సో ఇది టోటల్గా జియోగ్రఫీని చదివే పద్ధతి. ఇలా మ్యాప్స్ని అటాచ్ చేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్కి కూడా. కరెంట్ అఫైర్స్కి అటాచ్ చేసుకోవాలి, జియోగ్రఫీ స్టాండర్డ్ సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా అటాచ్ చేసుకోవాలి. కానీ ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో రీసెంట్గా వచ్చినాయి కాబట్టి జియోగ్రఫీలో స్టాండర్డ్వి అడిగేటప్పుడు వీటిని యాడ్ చేసి అడుగుతారు మనకి క్వశ్చన్స్ అనేవి. ఎక్కువగా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే నేను కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ చెప్పేటప్పుడు మీకు కంప్లీట్గా మ్యాప్స్ ద్వారానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది జియోగ్రఫీ. అప్పుడు మీరు ఈజీగా ప్రిలిమినరీ క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అదర్ సబ్జెక్ట్స్ కానీ. సో మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ, మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఇలా మ్యాప్లోనే మీకు డిస్కస్ చేస్తూ వెళ్తాను. సో అది జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మనకు ఒక పోర్ట్ ఉందండి, నౌకాశ్రయం పోర్టు అంటే. ఇలాంటి పోర్ట్స్ కొన్ని స్ట్రాటజిక్ పోర్ట్స్ ఉంటాయండి. మీరు చూస్తే స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటారు, ఇది చాలా స్ట్రాటజిక్ పోర్ట్. ఎందుకండి, ఈ భాగానికి షిప్స్ వెళ్ళాలంటే, నౌకలు వెళ్ళాలంటే, ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి షిప్స్ వెళ్ళాలంటే, నౌకలు వెళ్ళాలంటే ఇలా రావాలి స్ట్రైట్ ఆఫ్ మలక్కా మీద. ఇది ఒక స్ట్రాటజిక్ ప్లేస్. స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఎవరి కంట్రోల్లోకైనా వెళ్ళిందనుకోండి, వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువైపు నుంచి ఇటువైపు పోవడానికి అవకాశం ఉండదు, వెస్ట్ నుంచి ఈస్ట్కి. సో ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ కనెక్టివిటీ ఉంటుంది స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఒక ఇంపార్టెంట్ స్ట్రైట్. దీనికి దగ్గరగానే ఒక పోర్ట్ ఉంటుందండి, దాన్ని ఇండోనేషియాకి దగ్గరగా ఉంటుంది. ఇదంతా ఇండోనేషియా అనమాట. దీన్ని ఇక్కడ ఉంటుందండి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా కన్నా కొంచెం ముందు ఉంటుంది. దాన్ని సబాంగ్ పోర్ట్ అంటారు. సబాంగ్ పోర్ట్. సబాంగ్ పోర్ట్ ఏంటి? సబాంగ్ పోర్ట్ వల్ల ఉపయోగం అంటే, స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఎలా అయితే స్ట్రాటజిక్ చోక్ పాయింటో, సబాంగ్ కూడా అలానే. సో కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఈ నౌకాశ్రయాలు, వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశంలో ఈ నౌకాశ్రయాలు ఉండటం వల్ల, స్ట్రాటజిక్ లొకేషన్లో ఈ పోర్ట్స్ ఉండటం వల్ల వాటి యొక్క స్ట్రాటజీ అనేది జియో పాలిటిక్స్ మీద, ట్రేడ్ మీద పడుతుందన్నమాట. అందుకని ఇవి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్న పోర్ట్స్. వాటిలో ఒకటి ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటంటే సబాంగ్ పోర్ట్. ఇది ఇండోనేషియాలో ఉంది. సో సబాంగ్ పోర్ట్ ఇండోనేషియాలో ఉంది. ఈ సబాంగ్ పోర్ట్ని స్ట్రైట్ ఆఫ్ మలక్కాకి దగ్గరగా ఉంది కాబట్టి మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది. దాంతో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇవి. సో ఇది సబాంగ్ పోర్ట్, ఇది సబాంగ్ పోర్ట్, ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. దీనికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇండియన్ కంట్రోల్కి అవకాశం ఉంటుంది. ఇది కనుక మన దగ్గరలో ఉంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా కంట్రోల్లో కొంత పాలు పంచుకోవచ్చు, సెక్యూరిటీని కూడా పాలు పంచుకోవచ్చు. అందుకని ఇండోనేషియా, ఇండియా కలిసి ఇద్దరు కంట్రీస్ దగ్గరకు వచ్చి ఇండోనేషియాలో ఇండియా డెవలప్ చేస్తున్నటువంటి పోర్టు సబాంగ్ పోర్ట్. ఎందుకు? స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దానికి దగ్గరలో ఉన్న సబాంగ్ పోర్టు ఇండోనేషియాలో ఇండియా డెవలప్ చేస్తుంది అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రాటజిక్ లొకేషన్ కోసం చాలా ఇంపార్టెంట్. అందుకే దీని గురించి నేను మాట్లాడటం జరిగింది. అయితే కొన్ని చోక్ పాయింట్స్ ఉంటాయండి, ఒక 6 చోక్ పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్. సో మనకి కొన్ని జియోగ్రఫికల్గా మ్యాప్ చూసినప్పుడు ఆ పోర్ట్స్ కానీ ఆ స్ట్రైట్స్ కానీ మనకు చాలా ఇంపార్టెంట్. వాటిలో ఒకటి స్ట్రైట్ ఆఫ్ మలక్కా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏషియాస్ ప్రైమరీ చోక్ పాయింట్ అంటారండి దీన్ని. ఆసియా ఖండంలోనే అత్యంత ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి చోక్ పాయింట్ అనమాట ఇది. దాదాపుగా ఇక్కడ నుంచి గూడ్స్ కానీ గూడ్స్ మనం చూస్తే 25% ట్రేడ్ జరుగుతుంది. వస్తువులు 20, గ్లోబల్లో మొత్తం 100 వస్తువులు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంటే 25 వస్తువులు ఈ ఛానల్లో నుంచి వెళ్తూ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఆయిల్ ట్రేడ్ జరుగుతుంటే దాంట్లో 1/3, సో దాదాపుగా థర్డ్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ నుంచే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. సో స్ట్రైట్ ఆఫ్ మలక్కా, ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కాకి దగ్గరగానే ఇక్కడే మనం డెవలప్ చేసే ఇండోనేషియాలో ఇండియా డెవలప్ చేసే పోర్టు సబాంగ్ పోర్ట్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అండి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో దాదాపుగా ఆయిల్ ట్రేడ్లో 30% జరుగుతుంది. అంటే సో ముడి చమురు వాణిజ్యంలో, ముడి చమురు ఎగుమతులు దిగుమతులు 30% ఇక్కడ నుంచి జరుగుతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి ముంబైకి కానీ వెస్ట్రన్ కోస్ట్కి వెసల్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్
మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువైపు ఉన్నదాన్ని దీన్ని బాబెల్ మండప్ అంటారండి. అంటే రెడ్ సీని స్ట్రెయిట్ ఆఫ్ ఓమన్ని కలిపేది బాబెల్ మండప్. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సూయజ్ కెనాల్. మెడిటేరియన్ ఓషన్ని రెడ్ సీని కలిపేది సూయజ్ కెనాల్. ఓకేనండి. తర్వాత టర్కిష్ స్ట్రైట్స్, ఇక్కడ టర్కిష్ స్ట్రైట్ ఉంటుందండి. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ గిల్బార్టర్. సో తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇది సౌత్ ఆఫ్రికా దగ్గరగా ఉంటుందండి. ఇది ప్రైమరీ చోక్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి పనామా కెనాల్. పసిఫిక్ ఓషన్ని అట్లాంటిక్ ఓషన్ని కలిపేది పనామా కెనాల్. సో ఇది సౌత్ అమెరికాకి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికా కాంటినెంట్స్ మధ్యలో ఉంటుంది. సో ఇది పనామా కెనాల్. సో చూడండి ఒకసారి, మోస్ట్ ఇంపార్టెంట్ పనామా కెనాల్. సో ఇట్ కనెక్ట్స్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. నెక్స్ట్ ఇంకొకటి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా, ఇది ఇండియన్ ఓషన్ని ఇటువైపు పసిఫిక్ ఓషన్ని కలుపుతుంది. తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనేది మనకి ఇంపార్టెంట్ ట్రేడ్, క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేసే పాయింట్, దాదాపు 30%. బాబెల్ మండప్, ఇది రెడ్ సీని రెడ్ సీని అరేబియన్ ఓషన్ని కలుపుతుంది. సూయజ్ కెనాల్ మోస్ట్ ఇంపార్టెంట్, మెడిటేరియన్ ఓషన్ని రెడ్ సీని కలుపుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్, సో స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేది మెడిటేరియన్ ఓషన్ని, మధ్యధరా సముద్రాన్ని, మెడిటేరియన్ ఓషన్ని, అట్లాంటిక్ ఓషన్ని కలుపుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత పనామా కెనాల్ అట్లాంటిక్ ఓషన్ని ఇటువైపు పసిఫిక్ ఓషన్ని కలుపుతుంది. ఇది ప్రైమరీ చోక్ పాయింట్స్. జియోగ్రఫీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా చైనా ఒక ఇంపార్టెంట్ మిషన్ని చేసిందండి. ఎప్పటి నుంచో చైనా తన సొంతగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని డెవలప్ చేస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్. అంతర్జాతీయ స్పేస్ అంటే అంతరిక్ష కేంద్రం. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఏంటంటే భూమి చుట్టూ ఒక మాడ్యూల్ తిరుగుతూ ఉంటుందండి. ఆ మాడ్యూల్లోకి దాదాపుగా 600 కిలోమీటర్స్ రేంజ్లో లో ఎర్త్ ఆర్బిట్లో ఒక మాడ్యూల్ తిరుగుతూ ఉంటుంది భూమి చుట్టూ. ఆ మాడ్యూల్లోకి సైంటిస్టులను పంపిస్తారండి. సైంటిస్టులు పంపిస్తే వీళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట. ఇంతకుముందు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటే ఉండేది, అందరూ కంబైన్డ్గా దాంట్లో రీసెర్చ్ చేసేవాళ్ళు. కానీ సొంతగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసుకుంది. దాని పేరే తియాన్గాంగ్ అంటారండి. తియాన్గాంగ్ ఈజ్ ఏ స్పేస్ స్టేషన్ బిల్డ్ బై ది చైనా. ఈ తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేశారు కదా, దీంట్లోకి ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడానికి కొన్ని స్పేస్ మిషన్స్ను ఉపయోగిస్తుంటారు. దాంట్లో రీసెంట్గా ఉపయోగించినటువంటి షేంజావు 16 కూడా అలాంటి స్పేస్ మిషనే. 3 సైంటిస్టులని, 3 ఆస్ట్రోనాట్స్ని, 3 ఆస్ట్రోనాట్స్ని ఇది తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లోకి తీసుకెళ్ళింది అనమాట. అందుకనే ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. తియాన్గాంగ్ షియాన్ 16 మిషన్ అన్న గుర్తు రావాల్సింది ఏంటండి, చైనా. సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అయితే చైనా ఎక్కడి నుంచి ఈ స్పేస్ వెహికల్స్ని పరీక్షిస్తూ ఉంటుంది. ఇండియా ముఖ్యంగా శ్రీహరికోట నుంచి చేస్తూ ఉంటుంది. సో స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. అలానే చైనా గోబీ డెజర్ట్ నుంచి ప్రయోగిస్తూ ఉంటుందండి. ఈ మిషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. గోబీ డెజర్ట్ మనకి జియోగ్రఫీ పరంగా ఇంపార్టెంట్. గోబీ డెజర్ట్ ఎక్కడ ఉంటుంది, మంగోలియాలో సగం ఉంటుంది, చైనాలో సగం ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. గోబీ డెజర్ట్ చూడండి. సో ఇది గోబీ డెజర్ట్ అంటే మంగోలియా ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. సో ఇది చైనాకి మంగోలియాకి ఆక్యుపై చేస్తూ ఉంటుంది గోబీ డెజర్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ డెజర్ట్స్ని మనం చూస్తే ఇండియాలో థార్ డెజర్ట్స్, తర్వాత సహారా డెజర్ట్ ఆఫ్రికాలో, తర్వాత కాలహారీ డెజర్ట్ నమీబియా, తర్వాత గ్రేట్ బేసిన్, తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏముందంటే గ్రేట్ విక్టోరియా, గ్రేట్ శాండీ, సో సింప్సన్, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డెజర్ట్స్ అండి. సో ఇవి డెజర్ట్స్ గురించి నేను ఇక్కడ ఇచ్చాను. మీరు ఇంకా చిన్నవి కూడా ఒకసారి చూడండి. సోమాలి డెజర్ట్ కూడా ఉంటుంది. సో ఎడ్జ్ ఆఫ్ ది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు దీన్ని, అక్కడ ఉంటుంది. అటకామా డెజర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, సౌత్ అమెరికాలో ఉంటుంది అటకామా డెజర్ట్. తర్వాత పాటగోనియన్, ఇది కూడా సౌత్ అమెరికాలో ఉంటుంది పాటగోనియన్. తర్వాత సోనోరాన్ అండ్ చిహువాన్, మొజావే అండ్ గ్రేట్ బేసిన్, ఇవన్నీ కూడా నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటాయన్నమాట. సో నార్త్ అమెరికా కాంటినెంట్లో. సో ఇవి వరల్డ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డెజర్ట్స్గా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి చూస్తే గోబీ డెజర్ట్, ఇది చైనా అండ్ మంగోలియాలో ఉంటుంది. థార్ డెజర్ట్ ఇండియా, తర్వాత ఇరానియన్ డెజర్ట్ ఇరాన్, అరేబియన్ డెజర్ట్ అరేబియన్, సహారా డెజర్ట్
నార్త్ ఆఫ్రికా, సోమాలియా డిజర్ట్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, కాలహారీ డిజర్ట్ నమీబియా సౌత్ అమెరికా లేదా సౌత్ ఆఫ్రికా, తర్వాత గ్రేట్ బేసిన్ నార్త్ అమెరికా, అటకామా డిజర్ట్ సౌత్ అమెరికన్ కాంటినెంట్, పెటగోనియన్ సౌత్ అమెరికన్ కాంటినెంట్. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. గ్రేట్ విక్టోరియా ఆస్ట్రేలియా, సదర్న్ ఆస్ట్రేలియా. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డిజర్ట్స్, ఎడారి ప్రాంతాలు. ఓకేనండి. సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాంటినెంట్స్కి వెస్ట్ సైడ్ మ్యాక్సిమం డిజర్ట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇది సో ఎనీవే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ వన్ జియోగ్రఫికల్ కాన్సెప్ట్ కూడా మనకు వచ్చింది. సో ఎనీవే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. రివార్డ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. సో ఇది ఏ ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది అంటే వరల్డ్ బ్యాంక్కి సంబంధించింది. రివార్డ్ అంటే రీజువినేటింగ్ వాటర్ షెడ్ ఫర్ అగ్రికల్చర్ రీసైలెన్స్ త్రూ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్. అంటే ఎక్కడైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీరు అందుబాటులో లేక వ్యవసాయం జరగడానికి అనుకూలంగా లేవండి. అలాంటి ప్రాంతాలు ముఖ్యంగా డ్రాట్స్ ఎక్కువగా ఉంటాయి, నీరు దొరక్క కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నీరు లభ్యం కాని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పంటలు పండించాలంటే నీరు లభ్యత పెంచాలి. దానికి ఉపయోగించేటువంటి ప్రోగ్రామే రీజువినేటింగ్ వాటర్ షెడ్ ఫర్ అగ్రికల్చర్ రిజైలెన్స్ త్రూ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్, దట్ ఈజ్ రివార్డ్ ప్రోగ్రామ్. దాంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే వరల్డ్ బ్యాంక్ ఇంప్లిమెంట్ చేస్తుందండి. వరల్డ్ బ్యాంక్ దాదాపుగా $115 మిలియన్ గ్రాంట్గా ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్తో పాటు కర్ణాటక, ఒడిస్సా అండ్ ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో ఎనీవే వరల్డ్ బ్యాంక్ మనకందరికీ తెలుసు 1944లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో 1945 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ బ్యాంకు, గ్లోబల్ ఆర్గనైజేషన్ అనమాట. పూర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో లేదా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి లోన్స్ని ప్రొవైడ్ చేయడమే వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫండ్స్ని ఇస్తుంది. సో జీరో ఇంట్రెస్ట్ ఛార్జ్కే లోన్స్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి దీని లక్ష్యాలు ఏంటంటే పోవర్టీని అంతమొందించడం, రిమూవింగ్ పోవర్టీ, పేదరికాన్ని తగ్గించడం, తర్వాత రెడ్యూస్ డెట్ క్రైసిస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క అప్పు భారాన్ని తగ్గించడం. ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట. ఎనీవేండి ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి అటల్ భూజల్ యోజన అని ఉందండి. అటల్ భూజల్ యోజన అంటారు. అటల్ భూజల్ యోజన ఇక్కడే ఉంది దీని పేరులోనే. అటల్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద తీసుకున్నారు ఈ నేమ్ని, క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడంటే అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 95వ బర్త్డే 2019 డిసెంబర్ 25 అండి. అందుకని ఆ రోజున ఈ అటల్ భూజల్ యోజన అనే పథకాన్ని ఆయన పేరు మీద తీసుకొచ్చారు. భూజల్ దీని పేరులోనే ఉంది. భూజల్ అంటే భూమిలో నీటి లభ్యతను పెంచడం, అంటే టు ఇంక్రీజ్ అండర్ వాటర్ కెపాసిటీ లేదా టు ఇంక్రీజ్ అండర్ గ్రౌండ్ కెపాసిటీ, దట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ అటల్ భూజల్ యోజన అనమాట. సో అందుకోసమని దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అటల్ బిహారీ వాజ్పేయి 95th బర్త్డే రోజు అంటే 2019 డిసెంబర్ 25th రోజు దీన్ని లాంచ్ చేశారు. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్ ఈజ్ టు ఇంప్రూవ్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ 7 స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ ది ప్రైమరీ ఐడియా. దీన్ని ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే అండి 2025 వరకు ఈ స్కీమ్ని అటల్ జల్ జీవన్ మిషన్ కింద ఉన్నటువంటి అటల్ భూజల్ యోజన అని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్టర్ ఆఫ్ జలశక్తి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దాదాపుగా గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. సో ఈ స్టేట్స్లో ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అనేది డిప్లీట్ అయినాయి. అందుకని ఈ స్టేట్స్లో ముఖ్యంగా 7 స్టేట్స్లో ఈ అటల్ భూజల్ యోజన పథకాన్ని తీసుకురావటం జరిగిందనమాట. ఎనీవే అండి జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో అండర్ గ్రౌండ్ వాటర్ కాబట్టి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. రీసెంట్గా రాజేష్ బన్స్వాల్ అనే ఒక పర్సన్ని నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ సంబంధించినటువంటి 11 మెంబర్ చీతా ప్రాజెక్ట్ స్ట్రీమింగ్ కమిటీకి హెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగిందండి. దానికి గల కారణం ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం టైగర్స్ని కన్జర్వ్ చేయటం. రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీలో భాగంగా చీతాస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇండియాలో, నమీబియా నుంచి తీసుకొచ్చి లేదా అదర్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చి.
అలాంటి యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడమే దీని యొక్క బాధ్యత అనమాట. సో ఇది ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మనకి యాస్ట్రాయిడ్స్ అనేది స్పేస్లో కనిపిస్తుంటాయి, వీటిని యాస్ట్రాయిడ్స్ అంటారండి. సో యాస్ట్రాయిడ్స్, ఇవి యాస్ట్రాయిడ్స్, శిలాశకలాలు. ఇవి భూమిని పూర్వకాలంలో వచ్చి గుద్దుకుంటూ ఉండేవి, లేదా అదర్ ప్లానెట్స్ని ఢీకొంటూ ఉంటాయండి. మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఉంటుంది. సన్ తర్వాత మనం చూసాం జియోగ్రఫీలో, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్కి జూపిటర్కి మధ్యలో మ్యాసివ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఓకేనండి. క్యూపర్ బెల్ట్ అని కూడా అంటారు దాన్ని. ప్లాటో తర్వాత ఉంటుంది, కానీ మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉండే బెల్ట్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారనమాట. వీటి మీద రీసెర్చ్ చేయటం కోసం, దాంతోపాటుగా సోలార్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ని తెలుసుకోవటం కోసం, సౌర వ్యవస్థ ఎలా పుట్టింది, తర్వాత ఆరిజిన్ ఆఫ్ లైఫ్, భూమి మీద జీవం ఎలా ఆవిర్భవించింది అనేవి తెలుసుకోవటం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అనేది ఒక మిషన్ని ప్రయోగించబోతుంది. ఆ మిషన్ పేరు ఎమిరేట్స్ మిషన్ టు ఆస్ట్రాయిడ్ బెల్ట్, దట్ ఈజ్ EMA. దీన్ని 2028లో షెడ్యూల్గా లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆస్ట్రాయిడ్ బెల్ట్ని రీసెర్చ్ చేస్తుంది, దాని ద్వారా సోలార్ సిస్టమ్ ఆరిజిన్ని, తర్వాత ఆరిజిన్ ఆఫ్ లైఫ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఇది ఎమిరేట్ మిషన్ టు ఆస్ట్రాయిడ్ బెల్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎనీవే, వాట్ ఈస్ జస్టిషియా విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? ఎస్, ఇట్ ఈస్ ఎన్ ఆస్ట్రాయిడ్. సో అక్కడికి ఈ మిషన్ని పంపించడం జరుగుతుంది అనమాట, అందుకనే ఇది మనకి న్యూస్లో ఉంది. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఇక్కడ. సో ఇది MBR ఎక్స్ప్లోరర్. సో ఎనీవే, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్కి, అంటే 4th ప్లానెట్ అయినటువంటి మార్స్, 3rd ప్లానెట్ అయినటువంటి ఎర్త్, 5th ప్లానెట్ అయినటువంటి జూపిటర్, 4th అండ్ 5th ప్లానెట్ మధ్యలో మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎగ్జామ్ పర్పస్లో. ఎనీవే అండి, జియోగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. రీసెంట్గా ఇండియా అండ్ నేపాల్ మధ్యలో ఒక డీల్ కుదిరిందండి. దేని గురించి అంటే, ఒక ఇండియా నేపాల్లో ఉన్నటువంటి కర్నాలి రివర్ ఉందండి. కర్నాలి రివర్ ఉంది, ఇది కర్నాలి రివర్. నేపాల్లో మనకి కర్నాలి రివర్ ఉంటుంది. ఇటువైపు ఉత్తరప్రదేశ్ ఉంటుంది కదా, దీనికి దగ్గరగా ఉంటుంది. సో ఇది మొత్తం మనం నేపాల్గా తీసుకుంటే, నేపాల్ యొక్క నార్త్ ఇది, సౌత్ ఇది. సో ఈస్ట్ వైపు, నార్త్ ఈస్ట్ వైపుగా ఇటువైపు దగ్గరగా నేపాల్ ఎంట్రగాంగలోనే ఇటు నుంచి ఇటు దగ్గరగా కర్నాలి రివర్ వెళ్తుందండి. సో ఈ కర్నాలి రివర్ ఏదైతే ఉందో దీని మీద ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయమని బంగ్లాదేశ్ ఇండియాతో ఒక MOUని కుదుర్చుకుంది. ఆ డ్యామ్ పేరు ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారండి ఇక్కడ, అంటే జల విద్యుత్తుని తయారు చేసే డ్యామ్ అనమాట. ఆ డ్యామ్ పేరు ఫుకటో కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇది ఇండియా శ్రీలంక మధ్యలో వస్తున్నటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, విచ్ కంట్రీ పార్క్ ఉందండి? ద నేషనల్ పార్క్ పేరు కఫ్యూ నేషనల్ పార్క్, దట్ ఈస్ KNP. రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇక్కడ లియోపార్డ్స్, సో చిరుతపులులు ఏవైతే ఉన్నాయో, లియోపార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2019లో ఈ పార్క్లో 1.5 ఉండేయండి పర్ స్క్వేర్ కిలోమీటర్కి. ఇప్పుడు అది 2022 వచ్చేసరికి పర్ స్క్వేర్ కిలోమీటర్స్కి 4.4 లియోపార్డ్స్ ఉన్నాయి. 100 స్క్వేర్ కిలోమీటర్స్ మీరు తీసుకున్నప్పుడు 4.4 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇంతకుముందు 1.5 ఉండేవి 2019లో. అంటే డ్రాస్టిక్గా ఇంప్రూవ్మెంట్ కనిపించింది మన లియోపార్డ్ పాపులేషన్స్లో. సో 50 years ఆఫ్ పోచింగ్ తర్వాత ఇది మనకి కనిపిస్తూ ఉంది. ఎనీవే అండి, ఇది జాంబియా, మనకి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ అండి ఇవి. ఆఫ్రికన్ కంట్రీలో మిడిల్లో దాదాపుగా ఇక్కడ మిడిల్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో DRC ఉంటుంది. DRC కింద జాంబియా ఉంటుంది. జాంబియా పైన తాంజియా, ఆంగోలా, నమీబియా, బోత్స్వానా, జింబాబ్వే, తర్వాత మొజాంబిక్, ఇవన్నీ కూడా జాంబియా యొక్క బోర్డర్స్ అనమాట. జాంబియాలో ఈ ప్లేస్లో ఈ కఫ్యూ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. ఇది లియోపార్డ్ పాపులేషన్ బాగా ఇంక్రీజ్ అవడంతో రీసెంట్గా ఇది న్యూస్లో ఉందన్నమాట. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ ఇక్కడికి ఒక డీల్ కుదిరిందండి. అంటే హైడ్రో పవర్ని బంగ్లాదేశ్ ద్వారా ఇండియన్ టెరిటరీలోకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం భారత భూభాగం ద్వారా బంగ్లాదేశ్కు జల విద్యుత్ ఎగుమతి చేసేందుకు ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఇక్కడ నేపాల్ ఉందండి. నేపాల్ నుంచి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఇండియాని దాటుకొని ఎక్స్పోర్ట్ చేయాలి. అలాంటప్పుడు నేపాల్ ఇండియా అనుమతితో బంగ్లాదేశ్కి పవర్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. రీసెంట్గా ఇండియాకి నేపాల్కి డీల్ కుదిరింది. ఏంటి? నేపాల్ చెప్తుంది
ఇండియా, మేము మీ టెరిటరీ నుంచి బంగ్లాదేశ్ వరకు పవర్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం, నీతో మేము డీల్ కుదుర్చుకుంటామని. ఆ జరిగిన డీలే రీసెంట్గా ఇండియా నేపాల్ బంగ్లాదేశ్కి పవర్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది త్రూ ఇండియా ద్వారా. సో ఆ అగ్రిమెంటే జరిగిందండి. రీసెంట్గా పుష్పకుమార్ దహల్ ప్రచండ, ఇతను నేపాల్ ప్రైమ్ మినిస్టర్ 4 డే విజిట్కి ఇండియాకి వచ్చినప్పుడు ఈ డీల్ అనేది జరగడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వస్తుంటాయి, నేపాల్కి ఇటువైపు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కింతో అటాచ్మెంట్ ఉంది. ఇటువైపు చైనా ఉంటుంది. సో బంగ్లాదేశ్కి కూడా చుట్టూ ఏమున్నాయో చూడండి. లార్జెస్ట్ బౌండరీ మనకి బంగ్లాదేశ్తోనే ఉంటుంది ఇండియాకి. సో ఇవన్నీ కూడా జియోగ్రఫీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఆల్రెడీ జియోగ్రఫీలో వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎనివే జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది, అండ్ ఐఆర్కి సంబంధించింది కూడా. ఎనివే నెక్స్ట్, యుఎస్ఏకి తైవాన్కి రిలేషన్స్ అనేవి చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయండి. తైవాన్ అనే కంట్రీ మనకి చైనాకి దగ్గరగా ఉంటుంది, కానీ చైనా తైవాన్ ఒక కంట్రీగా చూడకోకుండా చైనాలో అంతర్భాగంగా చూస్తుంటుంది. అది చైనాకి తైవాన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అయితే తైవాన్ యుఎస్ఏ హెల్ప్తో చైనాలో కలవకోకుండా చైనాకి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటుంది. చైనా యుఎస్ఏని ఇంటర్ఫీర్ కావద్దని చెప్పి తైవాన్ మా ఓన్ టెరిటరీగా రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది చైనా. సో ఇది యుఎస్ఏకి, చైనాకి, తైవాన్కి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అదే కర్కట రేఖ. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది తైవాన్ని మిడిల్గా, దాదాపుగా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ తైవాన్ అప్పర్ పార్ట్ అండ్ నార్దర్న్ పార్ట్ అండ్ సదర్న్ పార్ట్గా డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో తైవాన్ యొక్క రాజధాని తైపే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎనీవే అండి, సో తైపే ఇక్కడ ఉంటుంది, నార్తర్న్ పార్ట్లో ఉంటుంది తైవాన్ రాజధాని. సో రీసెంట్గా యుఎస్ఏకి తైవాన్కి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. దీన్ని ఉద్దేశించి ఒక ట్రేడ్ డీల్ జరిగింది, అంటే ఇద్దరి మధ్యలో వ్యాపార ఒప్పందం జరిగింది. దీనివల్ల క్లోజ్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, బైలెటరల్ రిలేషన్స్ స్ట్రాంగ్ అవటం వల్ల యుఎస్ఏ తైవాన్ మరింత దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలా వస్తే చైనాని అపోజ్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చైనాకు కూడా ఎవరైనా తైవాన్తో వన్ కంట్రీ టూ అడ్మినిస్ట్రేషన్ పాలసీలో భాగంగా తైవాన్ని చైనాలో భాగంగా చూసిన కంట్రీస్తోనే చైనా అనేది ఫ్రెండ్లీ రిలేషన్స్ కొనసాగిస్తుంది, లేకపోతే కొనసాగించదు అని వార్న్ చేస్తూ ఉంటుంది చైనా కూడా. ఎనీవే ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెట్ అఫైర్స్, ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ వెసల్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్ రీసెంట్లీ టు విచ్ కంట్రీ? సో ఇది క్రూజ్ వెసల్ అంటారండి. టూరిజాన్ని బూస్ట్ చేయడం కోసం ఇలాంటి వెసల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు, క్రూజ్ వెసల్స్. సో ఇది ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్తూ ఉంటాయి, ఎక్కువ మంది ప్యాసింజర్స్ దాంట్లో ఉంటారు. దాంట్లో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా రీక్రియేషన్ సెంటర్గా ఉంటుందన్నమాట. ఇది టూరిజాన్ని బూస్ట్ చేస్తుంది. రీసెంట్గా ఇండియా నుంచి శ్రీలంకకి ఒక క్రూజ్ వెసల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇండియా. సో ఇండియా నుంచి శ్రీలంకకి ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ వెసల్ని ఇండియా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది 3,000 మంది ప్యాసింజర్స్తో వెళ్తుంది. సో కొన్ని పోర్ట్స్ని కవర్ చేస్తుందండి శ్రీలంకలో ఇది. సో పోర్ట్ ఆఫ్ చూడండి ఇక్కడ పోర్ట్ ఆఫ్ ట్రైకోన్మల్ అండ్ హంబన్తోటా పోర్ట్, దిస్ ఈజ్ ద హంబన్తోటా పోర్ట్. పోర్ట్ ఆఫ్ ట్రైకోన్మల్, తర్వాత జాఫ్నా పోర్ట్ అండి. సో ఇది జాఫ్నా పోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. శ్రీలంక పోర్ట్స్ ఏమున్నాయో చూసుకోండి, ఇక్కడ నేను మ్యాప్లో ఇచ్చాను మిగతా పోర్ట్స్ కూడా, ఒకసారి మీరు మ్యాప్లో పోర్ట్స్ని కూడా చూడండి. ఎనివే జియోగ్రఫీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. పేల్చివేయటం జరిగింది. ఈ డ్యామ్ పేరు వచ్చేసి కకోకా. ఈ డ్యామ్ అనేది ఉక్రెయిన్లో ఉందండి. ఈ డ్యాము ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో జరిగిన వార్లో సందర్భంగా దీన్ని పేల్చేయటం జరిగిందనమాట. కానీ ఎవరు పేల్చేశారో తెలియదు. నాటో అండ్ ఉక్రెయిన్ మిలిటరీ మాత్రం దీన్ని రష్యా పేల్చేసిందని, రష్యానేమో ఉక్రెయినే పేల్చేసిందని ఒకరికొకరు క్లెయిమ్ చేసుకున్నారు. సో మనం జియోగ్రఫీ పరంగా కనుక చూస్తే ఇది క్రిమియా ప్రాంతం అండి. ఇది అంతా బ్లాక్ సీ. ఈ క్రిమియా అనేది రష్యా ఆక్యుపై చేసింది ఉక్రెయిన్ నుంచి. దాని తర్వాత పైన ఉన్నది ఇది ఉక్రెయిన్, ఇటు పక్క అంతా కూడా రష్యా ఉంటుందన్నమాట. సో క్రిమియా అనేది బ్లాక్ సీలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి, బ్లాక్ సీలో ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పేల్చిన డ్యామ్ కూడా ఎక్కడుందో ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ సరిహద్దుల్లో ఉందండి. ఆ రివర్ కూడా ఇక్కడ ఉంటుంది, నార్త్ క్రిమియన్ కెనాల్ అని. సో నార్త్ క్రిమియన్ కెనాల్ స్టార్టింగ్ పాయింట్లో ఈ కకోకా డ్యామ్ ఉంటుంది. ఈ కకోకా డ్యామ్ అనేది పేల్చివేయటం జరిగింది. రష్యా ఉక్రెయిన్ ఒకరికొకరు ఇది క్లెయిమ్ చేస్తున్నారు. సో అంటే మీరు పేల్చారంటే మీరు పేల్చారంటే మీరని. సో ఎనీవే ఈ డ్యామ్ ఎక్కడుందండి? ఉక్రెయిన్. ఈ డ్యాము సోవియట్ ఎరాలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. జియోగ్రఫీ పరంగా దీన్ని మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా తీసుకోవచ్చు.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా ఒక సైక్లోన్ స్టామ్ అనేది అంటే తుఫాన్ వచ్చింది, బిఫోర్ జాయ్. దీన్ని బిఫోర్ జాయ్ అంటారు. సైక్లోన్స్ ఎఫెక్టివ్గా వస్తూ ఉంటాయనండి, ఇప్పుడు మనకి యాక్చువల్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో బిఫోర్ జాయ్ వచ్చింది. ఇది ఎక్కడొచ్చింది అంటే ఈస్ట్ సెంట్రల్ అండ్ అరేబియన్ సీలో వచ్చింది, అరేబియా మహాసముద్రంలో వచ్చింది. సో ఇక్కడ ఈట్ వచ్చింది. వచ్చినటువంటి ఈ సైక్లోన్ పేరు బిఫోర్ జాయ్. దీని యొక్క విండ్ స్పీడ్ చూస్తే 150 నుంచి 125 km/h ఉంది. సో అప్రాక్సిమేట్గా 140 km/h అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఇది సివియర్ సైక్లోన్ స్టామ్గా డెవలప్ అయిందనమాట. అంటే సైక్లోన్ని దాని యొక్క విండ్ స్పీడ్ని బట్టి డిఫైన్ చేయొచ్చు అండి. 31 km/h కన్నా తక్కువగా ఉంటే అది ప్రెజర్ ఏరియా డెవలప్ అయినట్టు. 31 to 49 km/h కనుక విండ్ అంటే గాలి వేగం అంతుంటే దాన్ని డిప్రెషన్ అని. 50 to 61 ఉంటే డీప్ డిప్రెషన్ అని. జియోగ్రఫీలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. 60 to 88 ఉంటే సైక్లోన్ స్టామ్ అని. 89 నుంచి 170 నుంచే సివియర్ సైక్లోనిక్ స్టామ్ అని. తర్వాత 180 నుంచి 166 ఉంటే వెరీ సివియర్ సైక్లోనిక్ స్టామ్ అని. 167 to 221 ఉంటే సో ఇది సైక్లోన్గా పూర్తిగా ఎక్స్ట్రీమ్ సివియర్ సైక్లోన్గా డెవలప్ అయినట్టు. అబౌవ్ 222 km/h కనుక విండ్ స్పీడ్ ఉంటే అది సూపర్ సైక్లోనిక్ స్టామ్ అంటారండి. సో ఇలా సైక్లోనిక్ స్టామ్ దాని యొక్క విండ్ స్పీడ్ని బట్టి డిసైడ్ చేయడం జరిగిందనమాట. అయితే సైక్లోన్స్కి నేమ్స్ ఇస్తారు. మనకి దాదాపుగా కొన్ని కంట్రీస్ అన్నీ కలిసి నేమ్స్ ఇవ్వటం జరుగుతుందండి. సపోజ్ ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి అంటే ఇండియన్ ఓషన్ రీజన్ కంట్రీస్ అన్నీ కూడా మ్యాక్సిమం అరేబియా కానీ ఇటువైపు అరేబియన్ ఇటువైపు బౌండరీ ఉన్న కంట్రీస్ కానీ, బే ఆఫ్ బెంగాల్కి ఇటువైపు బౌండరీ ఉన్న కంట్రీస్ కానీ, ఇండియన్ ఓషన్కి బౌండరీ ఉన్న కంట్రీస్ కానీ ఇవన్నీ కూడా కలిసి కొన్ని నేమ్స్ ఇస్తాయి. సపోజ్ ఇప్పుడు బిఫోర్ జాయ్ అని ఉంది, ఇది బంగ్లాదేశ్ ఇచ్చినటువంటి నేమ్ అనమాట. సో ఇలా ఒక్కొక్క కంట్రీ కొన్ని నేమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఆ నేమ్స్లో నుంచి తీసి ఆల్టర్నేటివ్గా ఒకటి నుంచి ఒక తర్వాత ఒకటి పెడుతూ ఉంటారనమాట. అయితే రీజనల్ స్పెషలైజ్డ్ మెటరలాజికల్ సెంటర్స్ ఉంటాయి ఒక్కొక్క రీజన్కి. ఒక రీజన్లో ఉండేదాన్ని రీజనలైజ్డ్ స్పెషలైజ్డ్ మెటరలాజికల్ సెంటర్స్ అంటారండి, RSMCS అంటారు. ఈ RSMCS మొత్తం 6 ఉన్నాయి ప్రపంచంలో. దాంట్లో ఇండియా కూడా, ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ కూడా వన్ ఆఫ్ ది RSMCSగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎనీవే ఈ RSMCS అన్నీ కలిసి సో నేమ్స్ ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో నుంచి నేమ్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఎనీవే ఇదే ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. ఈ RSMCS ఇచ్చిన నేమ్స్ ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ ఇవన్నీ కలిసి నేమ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎనీవే అండి, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా వచ్చిన బిఫోర్ జాయ్ అనేది బంగ్లాదేశ్ ఇచ్చిన నేమ్ అండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్కి కొన్ని అవార్డ్స్ ఇస్తూ ఉంటుందండి. అలానే రీసెంట్గా కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ KSRTCకి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ సస్టైనబుల్ అర్బన్ మొబిలిటీ అనేది ఒక గుర్తింపునిచ్చిందనమాట, ఒక అవార్డుని ఇచ్చింది. ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సప్లై అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని అందించిన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్కి ఈ అవార్డు UITP అవార్డు అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సింపుల్ అండి, ఏ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అయితే సస్టైనబుల్గా ఉందో, ఏ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అయితే యూజర్ ఫ్రెండ్లీగా ఉందో ఆ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్కి ఈ అవార్డు ఇస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి KSRTCకి ఈ అవార్డు రావడం జరిగింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ అండ్ ఆపరేటర్స్ దీంట్లో ఉంటారు. పాలసీ డెసిషన్ మేకర్స్, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అయ్యి ఇది పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ బెల్జియం బ్రసెల్స్లో ఉందండి. ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి ఖలీద్ అని ఆయన ప్రెసిడెంట్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే 17 ఆగస్ట్ 1885 బ్రసెల్స్ బెల్జియంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కోల్ అండ్ లిగ్నైట్ స్కీమ్ ఉందండి ఇండియాలో. కోల్ అండ్ లిగ్నైట్ స్కీమ్ అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఇండియాలో కోల్ అనేది అండ్ లిగ్నైట్ అనేది కోల్లో ఒక టైప్ అండి. కోల్ అండ్ లిగ్నైట్ అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది, అంటే బొగ్గు ఎక్కువగా లభిస్తుంది భారతదేశంలో. అయితే ఎక్కడెక్కడ ఈ బొగ్గు ఉందో కనిపెట్టడం కోసం ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అంటే ఎక్కడెక్కడ ఎందుకు ఫ్యూచర్లో మనం పవర్ షార్టేజ్ కాకుండా ఉండడానికి, ఇంత జనాభాకి పవర్ని అందించాలన్నా కానీ కోల్ ఎక్కువ అవసరం అనమాట. అందుకనే కోల్ అండ్ లిగ్నైట్ స్కీమ్ని 2980 కోట్లతో
క్యాబినెట్ అనేది ఎక్స్టెండ్ చేసింది, అప్రూవ్ చేసింది. దీనికి ఉద్దేశం ఏంటంటే కోల్ అండ్ లిగ్నైట్ సోర్సెస్ని కంట్రీలో ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టడం కోసం అనమాట. సో అదే ఇది మొత్తం ఎన్ని కోట్లు కేటాయించింది దీనికోసం 2980 కోట్లు కేటాయించింది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ జియోగ్రఫీలో మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది రిసోర్సెస్లో. సో జియోగ్రఫీలో మనం గమనించినట్లయితే హీట్ అండ్ కార్బన్ కంటెంట్ మీరు ఇటువైపు వెళ్తూ ఉంటే ఇంక్రీజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మాయిశ్చర్ కంటెంట్ ఇటువైపు వెళ్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో అంటే నేను చెప్పేటువంటి టర్మ్స్లో అంటే కోల్ అనేది కొన్ని టైప్స్లో ఉంటుంది. సో మీరు పీట్ అంటారు అంటే ఇది కోల్ కాదు, ఇది హీట్ ప్రెజర్ దగ్గర పార్షియల్గా డీకంపోజ్ అయినప్పుడు హీట్ అండ్ ప్రెజర్ వల్ల బ్రౌన్ కోల్గా మారుతుంది, దాన్ని లిగ్నైట్ అంటారు. ఇది కోలే, దీన్ని పవర్ సోర్సెస్ కోసం ఉపయోగించవచ్చు, కానీ హీట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, సల్ఫర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, తర్వాత లిమిటెడ్ సప్లైస్ ఉంటాయి మోస్ట్ ఏరియాస్లో. సో ఇది లిగ్నైట్ అంటే ప్రాథమిక దశలో కోల్ని మనం లిగ్నైట్ అంటారు. తర్వాత రెండోది బిట్యూమినస్, దీన్ని సాఫ్ట్ కోల్ అంటారు. ఇంకా హీట్ ప్రెజర్ దగ్గర కనుక లిగ్నైట్ ఇంకా ఎక్కువ హీట్ ప్రెజర్ దగ్గరికి వెళ్తే అది బిట్యూమినస్ కోల్గా మారుతుంది. ఇది ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్, ఇది ఎక్కువగా ఫ్యూయల్గా ఉపయోగించవచ్చు, ఎందుకంటే హై హీట్ కంటెంట్ ఉంటుంది, దీంట్లో లార్జ్ సప్లైస్ ఉంటాయి, సల్ఫర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ బిట్యూమినస్ కోల్ అనేది ఇంకా హీట్ ప్రెజర్ దగ్గరికి వెళ్తే దాన్ని యాంథ్రసైట్ అంటారు, దీన్ని హార్డ్ కోల్. హైలీ డిజైరబుల్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్లో సింపుల్గా నేను చెప్పాను కదా, పీట్ అనేది కోల్ కాదు, లిగ్నైట్ కన్నా బిట్యూమినస్ కోల్ ఎక్కువ పవర్ ఇస్తుంది, బిట్యూమినస్ కన్నా యాంథ్రసైట్ ఇంకా ఎక్కువ పవర్ ఇస్తుంది. హీట్ అండ్ కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పవర్ కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మాయిశ్చర్ కంటెంట్ దీంట్లో తక్కువగా ఉంటుంది, దీంట్లో కొంచెం ఉంటుంది, దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో హీట్ అండ్ కార్బన్ కంటెంట్ దీంట్లో తక్కువగా ఉంటుంది, దీంట్లో ఎక్కువగా ఉంటుంది, దీంట్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది, దీంట్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నిటికన్నా టాప్ పవర్ఫుల్ కోల్ ఏంటంటే యాంథ్రసైట్ అండి. సో అన్నిటికన్నా తక్కువ ఏంటంటే పీట్. సో ఆర్డర్ చూస్తే లిగ్నైట్, బిట్యూమినస్ అండ్ యాంథ్రసైట్. సో దీనికన్నా ఇది హై పవర్ఫుల్ కోల్, దీనికన్నా ఇది హై పవర్ఫుల్ కోల్. సల్ఫర్ కంటెంట్, హీట్ కంటెంట్, కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు లిగ్నైట్ కన్నా బిట్యూమినస్లో ఎక్కువగా ఉంటుంది, బిట్యూమినస్లో కన్నా యాంథ్రసైట్లో ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ జియోగ్రఫీ కాన్సెప్ట్ అండి ఇది. సో ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ యాక్షన్ ప్లాన్ 2023 నుంచి 25 వరకు అంటే సమగ్ర జలవనరుల కార్యాచరణ ప్రణాళికని హర్యానా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అంటే ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ తీసుకున్నట్టు, అంటే నీటిని రక్షించడం లేదా నీటిని కన్జర్వ్ చేయటం, అంటే వాటిని తరిగిపోకుండా చూడటానికి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని ఈ ప్లాన్ అనేది అమలు పరుస్తూ ఉంటుందన్నమాట. సో వాటర్ డిప్లీషన్ అంటే వాటరు సపోజ్ ఇంతకుముందు బోరు వేస్తే 10 అడుగుల్లో పడింది అనుకోండి, ఇప్పుడు 100 అడుగులైనా పడట్లేదు, దీన్ని వాటర్ డిప్లీషన్ అంటారు. వాటర్ లాగింగ్, సో వాటర్ ఎక్కడ నిలిచేలాగా చేయకపోవడం దీనికి గల కారణం, వాటర్ టేబుల్ పడిపోతుంది. ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ యాక్షన్ ప్లాన్లో వీళ్ళు ఛాలెంజెస్గా తీసుకొని వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ ప్లాన్ని అంటే ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ యాక్షన్ ప్లాన్ 23-25ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే హర్యానా గవర్నమెంట్. ఎనివేండి జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. వాటర్ అండ్ వాటర్ టేబుల్ అవన్నీ కూడా జియోగ్రఫీ కిందకు వస్తాయండి. సో ఒక రివర్ ఉందండి, గోలా రివర్ అంటారు దీన్ని, లేదా గౌలా రివర్ అని కూడా అంటారు దీన్ని. ఈ రివర్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఇది అప్రాక్సిమేట్గా 500 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుందండి. సో చూడండి, ఇది గోలా రివర్, ఇది గోలా రివర్. సో ఇది హిమాలయాల్లో అంటే లెస్సర్ హిమాలయాల్లో పుట్టి ఉత్తరాఖండ్లో ప్రవహిస్తుంది అనమాట, 500 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సో అయితే ఈ గోలా రివర్ మీద రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మైనింగ్ వర్క్స్ని ఇక్కడ కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట. అందుకనే గోలా రివర్ అనేది న్యూస్లో ఉంది. మనకి జియోగ్రఫీ పరంగా గోలా రివర్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 500 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే లెస్సర్ హిమాలయాస్, సో అక్కడ స్టార్ట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, గోలా రివర్ ఉత్తరాఖండ్ 500 కిలోమీటర్స్. ఆరిజిన్ అంటే పుట్టింది ఎక్కడ, ఆరిజిన్ ఎక్కడ అంటే లెస్సర్ హిమాలయాస్. ఎనివండి జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్గా చూడొచ్చు. నెక్స్ట్ సాగర్ సమృద్ధి అనే ఒక ఇనిషియేటివ్ని మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఇనిషియేట్ చేసిందండి. ఈ సాగర్ సమృద్ధి అనే ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేస్ట్ని వెల్త్గా మార్చడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీన్ని మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మేజర్ నోడల్ మినిస్ట్రీగా ఉంది. సాగర్ సమృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశం
వేస్ట్ నుంచి ఎనర్జీ లేదా వెల్త్గా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో అంతర్రాష్ట్రీయ యోగా దివాస్ మీడియా సమ్మాన్. సో ఇది ఏ యూనియన్ మినిస్ట్రీ అనౌన్స్ చేసిందని అంటున్నారు. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంతర్రాష్ట్రీయ యోగా దివాస్ మీడియా సమ్మాన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటే యోగా యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం అంతర్రాష్ట్రీయ యోగా దివాస్ మీడియా సమ్మాన్ని మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎనీవే అండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనందరికీ తెలుసండి, E5 అంటే ఇథనాల్ని 5% పెట్రోల్లో బ్లెండ్ చేయటం. E10 అంటే ఇథనాల్ని 10%, 1 లీటర్కి 10% ఇథనాల్ని బ్లెండ్ చేయటం. E15 అంటే 1 లీటర్కి 15% ఇథనాల్ని బ్లెండ్ చేయటం. E25 అంటే ఇథనాల్ని 1 లీటర్కి 25% బ్లెండ్ చేయటం. సో ఇలా బ్లెండ్ చేస్తే ఏమవుతుంది అంటే, సో పెట్రోల్ ఎమిషన్స్ తగ్గి ఇథనాల్ అనేది ఎమిషన్స్ ఏమి రిలీజ్ చేయదు కాబట్టి గ్రీన్ ఎనర్జీగా మారటానికి అవకాశం ఉంటుంది. పూర్తి గ్రీన్ ఎనర్జీ అయితే కాదు ఇది, కానీ పెట్రోల్లో ఇథనాల్ని కలపటం వల్ల కొంత ఉద్గారాలు అయితే తగ్గుతాయి. సో అంటే మనకి ఏవైతే కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయో సో ఈ ఉద్గారాలు అనేది తగ్గుతాయి అన్నమాట. సో దానివల్ల పొల్యూషన్ అనేది లెవెల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇథనాల్ని మిక్స్ చేస్తారు పెట్రోల్లో. అలానే E27 అంటే ఇథనాల్ని 27% డీజిల్లో బ్లెండ్ చేయటం. E27 ఆడ్ నెంబర్ వస్తాయి. సో E27 అనేది ఇథనాల్ని డీజిల్లో 27% బ్లెండ్ చేయటం. సో దీన్ని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ HPCL ఇనిషియేట్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుకొచ్చిందండి. సో ఎందుకంటే ఇథనాల్ బ్లెండింగ్ అనేది 2025 కల్లా పూర్తిగా ప్రమోట్ చేయాల్సి ఉంది. డీజిల్ వెహికల్స్ని 2027, 2030 కల్లా పూర్తిగా డీజిల్ వెహికల్స్ని ఆపేస్తారు. అప్పుడు ఓన్లీ పెట్రోల్ అండ్ అదర్ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం దీనికి గల కారణం. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ పాడైపోతుంది అనేది ముఖ్యమైన ఉద్దేశంగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఎనివేండి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో రీసెంట్గా లోన్ అగ్రిమెంట్ జరిగిందండి ఇండియాకి. దేనికంటే సో హిమాచల్ ప్రదేశ్లో సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ ఇరిగేషన్ అండ్ వాల్యూ ఎడిషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 130 మిలియన్ లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ ఇరిగేషన్ అండ్ వాల్యూ ఎడిషన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ని ఇంప్రూవ్ చేయడం. పండ్ల తోటకాల పెంపకాన్ని అంటే పండ్ల తోటల పెంపకాన్ని హార్టికల్చర్ క్రాప్స్ని ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ ఇరిగేషన్ అండ్ వాల్యూ ఎడిషన్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో మనం చూస్తే ఇలా ఉంటుందండి, హిల్లీ ఏరియాస్. సో ఈ ప్రాంతాల్లో సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ ఇరిగేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని పండ్ల తోటల పెంపకాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రీసెంట్గా 130 మిలియన్ లోన్ అగ్రిమెంట్ కుదిరింది ఇండియాకి అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని కనుక మనం గమనించినట్లయితే ఇది 1966లో డిసెంబర్ 19న ఏర్పాటు చేయబడింది. ఫిలిప్పైన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. 68 కంట్రీస్ ఉన్నాయి. సో ఇండియా కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా చెప్పుకోవచ్చు. సో లీగల్ స్టేటస్ ట్రీటీ అనమాట ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. సో ఇది ఏషియా రీజన్లో, ముఖ్యంగా ఏషియా రీజన్లో సో కంట్రీస్కి అంటే ఏవైతే కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ ఉన్నాయో లేదా డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో లేదా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో వాటికి ఎక్కువగా లోన్స్ ఇవ్వడానికి ఇది ముందుకు వస్తూ ఉంటుంది అనమాట. సో ఎనీవే, సో ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే. మొత్తం మీద ఇది జియోగ్రఫీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది ఏ కంట్రీకి సంబంధించి అని అడుగుతున్నారు. కొలంబియాకి సంబంధించిందండి. సో కొలంబియాలో సంబంధించినటువంటి ఇండిజినస్ గ్రూప్ ఉంది. దాని పేరు హుయి టోటో ఇండిజినస్ గ్రూప్. సో ఇది మనకి జియోగ్రఫీ పరంగా ఇంపార్టెంట్ అండి. కొలంబియా అనేది మనకి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంట్రీగా చెప్పుకోవచ్చు. సో దీని పక్కన వెనిజులా ఉంటుంది, తర్వాత బ్రెజిల్ ఉంటుంది, ఈక్వేటర్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. 4 ఇండిజినస్ చిల్డ్రన్స్ అంటే హ్యూటోటో ఇండిజినస్ గ్రూప్ నుంచి తప్పిపోవడం జరిగిందండి. వాళ్ళు రీసెంట్గా కొలంబియా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ప్లేన్ క్రాష్ నుంచి తప్పించుకోవడం జరిగింది. సో వీళ్ళ రిలేటివ్స్కి రీయునైటెడ్ చేశారు, అందుకని ఇది న్యూస్లో ఉంది. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూటోటో ఇండిజినస్ గ్రూప్ అనేది కొలంబియాకి సంబంధించింది. సో ఇది కొలంబియా అనేది సౌత్ అమెరికాలో ఉంది. సో జియోగ్రఫీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది కొలంబియా, మేజర్గా బ్రెజిల్,
బ్రెజిల్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో అమెజాన్ రివర్ కూడా బ్రెజిల్లోనే ఎక్కువగా ఉంటుంది. సో సౌత్ అమెరికాలో ఉన్నటువంటి నార్త్ పార్ట్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది మనం మెయిన్గా చూడొచ్చు అనమాట. సో ఎనివే జియోగ్రఫీ పరంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రీసెంట్గా ఒక న్యూ డైరెక్టర్ జనరల్ని ఎంచుకుంది. అతని పేరు నితిన్ అగర్వాల్. ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసర్, 1989 బ్యాచ్కి సంబంధించిన ఆయన. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట. 1965లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 1 డిసెంబర్ 1965 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉందండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది మనకి ఇండియాని పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. సో ఇండియా చైనాని ఇండియా చైనా బోర్డర్ని ప్రొటెక్ట్ చేసేది ఇండియాకి చైనాకి ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. తర్వాత ఇండియాకి నేపాల్కి భూటాన్కి ఈ రెండింటికి మనకి సెక్యూరిటీని ఇచ్చేది ఎవరంటే సహస్ర సీమా బల్, ఎస్ఎస్బి. తర్వాత ఇండియాకి బంగ్లాదేశ్కి అండ్ ఇండియాకి పాకిస్తాన్కి ఈ రెండింటికి మనకి సెక్యూరిటీ గార్డ్ ఇచ్చేది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. తర్వాత ఇండియాకి మయన్మార్కి మధ్యలో ప్రొటెక్షన్ ఇచ్చేది అస్సాం రైఫిల్స్, ఏఆర్. ఓకేనండి. సో ఇవి ఇంపార్టెంట్. సహస్ర సీమా బల్ కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, అస్సాం రైఫిల్స్ కానీ, ఐటీబీపీ కానీ, ఇవి ఇంపార్టెంట్ బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను మ్యాప్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చాను, ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, వాల్కనో ఎరప్షన్స్ అనేవి చూస్తూ ఉంటామండి. ఈ వాల్కనోస్ మనకి ఎక్కువగా రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో వస్తూ ఉంటాయి. మనకి జియోగ్రఫీలో చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం దీని గురించి. ప్లేట్ టెక్టానిక్ థియరీలో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఎలా ఏర్పడిందో కూడా మనం చెప్పాం. సో ఒక ప్లేట్ మీదే మిగతా ప్లేట్స్ అన్నీ కూడా ఫోర్సిబుల్గా కన్వర్జెన్షన్ జరుగుతూ ఉందన్నమాట. సో అందుకని ఈ ప్లేట్ అనేది స్ట్రెస్కి గురవుతుంది. సో ఎక్కువగా ఈ ప్లేట్ బౌండరీస్ వద్ద వాల్కనోస్, ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. అందుకని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉన్న ముఖ్యమైన కంట్రీ ఇండోనేషియా అండి. ఇక్కడ ఉంటుంది ఇండోనేషియా. సో ఇది ఇండోనేషియా. ఈ ఇండోనేషియాలో వాల్కనోస్ ఎక్కువగా వస్తుంటాయి, ఎందుకంటే రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగా. సో రీసెంట్గా ఒక యాక్టివ్ వాల్కనో న్యూస్లో ఉంది. ఆ యాక్టివ్ వాల్కనో పేరు మాయన్ వాల్కనో. ఈ మాయన్ వాల్కనో అనేది ఎక్కడ ఉందండి? ఫిలిప్పైన్స్లో ఉంది. చూడండి, ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వాల్కనోస్ని మనం ఒకసారి గుర్తిద్దాం. మేయన్ వాల్కనో, కెన్లాన్ వాల్కనో, రాంగాంగ్ వాల్కనో, పింతాబు వాల్కనో, తాల్ వాల్కనో, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ వాల్కనోస్ ఆఫ్ ది ఫిలిప్పైన్స్గా చెప్పుకోవచ్చు అండి. వీటిని యాక్టివ్ వాల్కనోస్ అనమాట. అయితే సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. సో వాల్కనోస్ ఒకసారి చూద్దాం. యాక్టివ్ వాల్కనో ఉంటుంది అంటే ప్రజెంట్ మ్యాగ్మా ఛాంబర్ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే మ్యాగ్మా బయటకు వస్తే దాన్ని లావా అంటారు. లావా వెదజల్లటానికి రెడీగా ఉంది, వెదజల్లుతూ ఉంది. దీన్ని యాక్టివ్ వాల్కనో అంటారు. డార్మెంట్ వాల్కనో అంటే ఏంటంటే మ్యాగ్మా ఛాంబర్ ఫిల్ అయి ఉంది కానీ యాక్టివ్గా లేదు ప్రజెంట్. సో అంటే నిద్రావస్థలో ఉంది. కానీ ఇది ఎప్పుడైనా కానీ వాల్కనో ఎరప్షన్ జరగవచ్చు, వాల్కనో బద్దలవచ్చు. ఇన్యాక్టివ్ మ్యాగ్మా ఛాంబర్, అసలు పూర్తిగా మ్యాగ్మా అనేది అయిపోయింది అనుకోండి, అక్కడ లేదు. సో అది ఎక్స్టింక్ట్ వాల్కనో అంటారు దాన్ని. అయిపోయింది, ఇంక అది ఫ్యూచర్లో ఎరప్షన్ అవ్వడానికి అవకాశం లేదు. ఇది ఫ్యూచర్లో ఎరప్షన్ అవ్వచ్చు డార్మెంట్ వాల్కనో. యాక్టివ్ వాల్కనో ప్రజెంట్ యాక్టివ్ స్టేటస్లో ఉందని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది యాక్టివ్, డార్మెంట్ అండ్ ఎక్స్టింక్ట్ వాల్కనో. టైప్స్ ఆఫ్ వాల్కనోస్ కనుక మనం గమనించినట్లయితే ఇంకొక టైప్ ఉందండి, అంటే షీల్డ్ వాల్కనో అంటారు. సో ఎట్లా ఉంటుంది షీల్డ్ వాల్కనో? డోమ్ వాల్కనో అంటారు. సో కొంచెం డోమ్ ఇలా ముందుకు వచ్చి ఉంటుంది, ఇక్కడ వెంట ఉంటుంది. తర్వాత కాల్డెరా వాల్కనో అంటారు. సో ఇట్లా ఇది ఏర్పడుతుంది ఎక్కువగా. తర్వాత కాంపోజిట్ వాల్కనో అంటారు. సో కాంపోజిట్ అంటే చాలా సంక్లిష్టమైనటువంటి వాల్కనో అనమాట. సో దీని నుంచి లావా ఎరప్ట్ అవుతూ ఉంటుంది, యాష్ వస్తూ ఉంటుంది. సో ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. సో కోనికల్ షేప్లో ఉంటుంది, మెనీ లేయర్స్ ఉంటాయి, దాన్ని కాంపోజిట్ వాల్కనో అంటారు. ఇలా వాల్కనో ఎరప్షన్స్ని బట్టి, ఇలా వాల్కనో యొక్క ఎగ్జిస్టెన్స్ని బట్టి యాక్టివ్, డార్మెంట్ వాల్కనోగా మనం వాల్కనోస్ని డివైడ్ చేయొచ్చు. జియోగ్రఫీలో నేను చాలా డీటెయిల్గా చెప్పాను. సో జస్ట్ ఇక్కడ మీకు ఒక అవగాహన కోసం మళ్ళీ నేను 360 degrees అనాలిసిస్ చేయడం జరిగింది. ఎనీవే, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్, వీళ్ళు న్యూజిలాండ్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు మావోరీ అండ్ మొరియోరీ,
ఈ మావోరీ అండ్ మొరియోరీ అనే పీపుల్ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఇండిజినస్ పీపుల్ అనమాట. వీళ్ళు కొంతకాలానికి కనుమరుగైపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి 95 ఇండిజినియస్ న్యూ జీలాండర్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫెక్ట్స్ అండ్ కల్చరల్ ట్రెజర్స్ని జర్మనీలో ఉండేవి అనమాట. జర్మనీ నుంచి ఇక్కడికి న్యూజిలాండ్కి తరలించడం జరిగింది. జర్మనీ మ్యూజియం నుంచి న్యూజిలాండ్ మ్యూజియంకి వీళ్ళ యొక్క కల్చరల్కి సంబంధించి, లేకపోతే వీళ్ళ యొక్క ఆర్టిఫెక్ట్స్ కానీ, అంటే వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గుర్తులు కానీ, వీటన్నిటిని కూడా న్యూజిలాండ్ వాళ్ళు కాబట్టి వీళ్ళు జర్మనీ నుంచి న్యూజిలాండ్కి తరలించడం జరిగిందనమాట. అదే రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎనీవే, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా ఒక ఎన్టీపీసీకి సంబంధించిన విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్, ఎన్టీపీసీకి సంబంధించి విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఉందండి. ఇది రీసెంట్గా 1 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ని, రూఫ్ టాప్ అంటే ఇంటిపైన రూఫ్ మీద ఎలా అయితే ఉంటుందో అలా రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఐఐటి జోధ్పూర్లో స్టార్ట్ చేసి జోధ్పూర్లో లాంచ్ చేయడం జరిగిందండి. రూఫ్ టాప్ సోలార్ పవర్ పాయింట్ అంటే ప్రతి హౌస్ మీద కూడా రూఫ్ టాప్లో ఇలా సిలికాన్ సోలార్ ప్లేట్స్ని అమర్చి సోలార్ పవర్ని జనరేట్ చేయటం అనమాట. ఇది ఐఐటి జోధ్పూర్ నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. ఇది స్టార్ట్ చేసింది ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ. ఇది హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఎన్టీపీసీగా చెప్తారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క హోలీ ఓన్డ్ కంపెనీ అనమాట విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ అనేది. ఇది 1 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఐఐటి జోధ్పూర్లో స్టార్ట్ చేసిందండి. ఎనీవే అండి, ఇది మనకి జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే ఎనర్జీ సోర్సెస్ కాబట్టి. కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ కూడా 15th జూన్ని వరల్డ్ వైడ్ 15th జూన్ని గ్లోబల్ విండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. గ్లోబల్ విండ్ డే అంటే విండ్ పవర్ని మనం యాక్చువల్గా ప్రమోట్ చేస్తున్నట్టు, పవన శక్తిని, పవన విద్యుత్ని. దీనివల్ల ఏంటంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట, పునరుత్పాదక ఇంధన సోర్సు. దీనివల్ల ఏమవుతుంది, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీస్, పునరుత్పాదక ఇంధనాలు. వీటి ద్వారా విద్యుత్ని ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. వీటి వల్ల కర్బన ఉద్గారాలు ఏమీ రావు. అందుకని 15th జూన్ ఎవ్రీ ఇయర్ కూడా గ్లోబల్ విండ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. రీసెంట్గా ఈ ఇయర్ కూడా మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయిన్ అయింది దీంట్లో. వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్లో 15th జూన్ గ్లోబల్ విండ్ డేగా జరుపుకుంది. మనకి విండ్ పవర్ ఎక్కువగా జనరేట్ అయ్యే 3 స్టేట్స్ ఉన్నాయండి. రాజస్థాన్లో హైయెస్ట్ విండ్ కెపాసిటీ జరిగింది రీసెంట్గా. గుజరాత్లో హైయెస్ట్ విండ్ కెపాసిటీ ఎడిషన్ త్రూ ఓపెన్ యాక్సెస్, ఓపెన్గా విండ్ టర్బైన్స్ పెట్టి ఎక్కువగా గుజరాత్లో విండ్ పవర్ని జనరేట్ చేస్తున్నారు. తమిళనాడు కూడా విండ్ పవర్లో టాప్ అండి, కానీ ఇక్కడ విండ్ టర్బైన్స్ని ఎక్కువగా ఉపయోగించి తమిళనాడులో విండ్ టర్బైన్స్ని ఎక్కువగా ఉపయోగించి జనరేట్ చేస్తున్నారు. ఎనీవే, మొత్తం మీద మన ఇండియాలో విండ్ పవర్ అనేది ఎక్కువగా 3 రాష్ట్రాల్లో ఉంటుంది. ఒకటి రాజస్థాన్, 2 గుజరాత్, 3వది తమిళనాడు. ఈ 3 రాష్ట్రాల్లో కూడా విండ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందండి. ఎనీవే, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ హై సీస్ అంటారండి. ఇంటర్నేషనల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ హై సీస్. హై సీ అంటే ఏంటో ముందు అర్థం చేసుకుందాం. ఒకసారి ఇక్కడ మ్యాప్లో మనం చూస్తే అండి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ మన ఇండియా మన సముద్రం ఉందండి. విశాఖపట్నంలోనే సముద్రం ఉందనుకోండి, లేదా కాకినాడలో సముద్రం ఉంది. ఈ సముద్రం అంచున స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్. ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి 12 మైల్స్ వరకు మనం టెరిటోరియల్ సీ అంటారు. అంటే అది వరకు మన ప్రాంతం. ఆ 12 మైల్స్ కూడా 12 నాటికల్ మైల్స్ కూడా మనది. అక్కడ ఫిషింగ్ కానీ ఎకనామికల్ యాక్టివిటీ కానీ అంతా మనది. తర్వాత 24 మైల్స్ వరకు దాన్ని కంటీజియస్ జోన్ అంటారు. తర్వాత 200 మైల్స్ వరకు, అంటే కోస్ట్ నుంచి 200 మైల్స్ వరకు, నాటికల్ మైల్స్ వరకు లేదా మైల్స్ వరకు, 200 మైల్స్ నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓన్లీ అంతా మందే అండి. కానీ ఈ 200 నాటికల్ మైల్స్ వరకు కూడా మనం ఫిషింగ్ యాక్టివిటీస్కి చేసుకోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఇక్కడ షిప్స్ పోతూ ఉంటే మనం ఏం అడ్డు చెప్పాలి కాదు. దీని తర్వాత 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉన్నటువంటి సీ ఏదైతే ఉందో దాన్ని హై సీస్ అంటారు, లేదా ఇంటర్నేషనల్ వాటర్ అని కూడా అంటారు అనమాట. దీన్ని డీప్ సీ అని కూడా అంటారు. ఇది హై సీస్ అంటే. హై సీస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ ది హై సీస్. హై సీస్లో ఏంటంటే అండి ప్రొటెక్షన్ మెకానిజం ఏమి ఉండదు. ఏ కంట్రీ కూడా హై సీస్ని పట్టించుకోదు. ఎవరికి వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రీటీని బేస్ చేసుకునే వెళ్ళాలి. అందుకని ఇంటర్నేషనల్ ట్రీటీ ఉందండి హై సీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. రీసెంట్గా దీన్ని అడాప్ట్ చేసుకుంది ఎవరంటే యునైటెడ్ నేషన్ అనమాట.
బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అని కూడా అంటారు ఈ ట్రీటీని. సో అయితే టు క్యారీ అవుట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ ఫర్ ప్రపోజ్డ్ యాక్టివిటీస్ టు బీ క్యారీడ్ ఆన్ ఇంటర్నేషనల్ వాటర్స్. సో ఇట్ విల్ హెల్ప్ ప్రొటెక్ట్ రిమోట్ ఎకోసిస్టమ్ దట్ ఆర్ క్రిటికల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ హ్యుమానిటీ. ఎస్, ఏదైతే బియాండ్ జ్యూరిస్డిక్షన్ ఎకోసిస్టమ్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. యుఎన్ అనేది వరల్డ్ ఫస్ట్ ట్రీటీ అండి, ఇది అడాప్ట్ చేసుకోవడం టు ప్రొటెక్ట్ ది హై సీస్ అండ్ ప్రిజర్వ్ మెరైన్ బయోడైవర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ వాటర్. హై సీస్లో ఏంటంటే యాక్చువల్గా మనం చెప్పాలంటే భూమి మీద కన్నా బయోడైవర్సిటీ సీస్లోనే ఎక్కువగా ఉంటుంది. అంటే మొక్కలు కానీ జంతువులు కానీ సీలోనే ఎక్కువగా ఉంటాయి. అలాంటి సీని హై సీస్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి, ల్యాండ్కి దూరంగా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. దానికోసమని ఇంటర్నేషనల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ హై సీస్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి. సో ఎనీవే అండి, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ అండ్ లాస్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా మనం గమనిస్తూ ఉంటామండి, హోస్ట్ అని ఉంటుంది. అంటే సపోజ్ పరాన్నజీవి అంటారు, ఒక జీవి మీద ఇంకొక జీవి బతుకుతూ ఉంటుంది. ఈ జీవి నుంచి ఇది అంతా తీసుకుంటుంది దాదాపుగా. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫైండ్ అవుట్ ఏంటంటే, ఒక చెట్టు అనేది ఇంకొక చెట్టుని ఆధారం చేసుకుంది, కానీ ఈ చెట్టు నుంచి ఏం తీసుకోదు, అంతా గాలి నుంచి లేకపోతే బయట నుంచి తీసుకుంటుంది. అంటే ఓన్లీ ఫిజికల్గా ఆధారపడింది, అది భౌతికంగా ఆధారపడింది, దీన్ని ఆధారంగా తీసుకొని బతకడానికి ఉపయోగించుకుంది, దాని మీద సపోర్ట్ తీసుకుందే కానీ దాని నుంచి న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ మిగతావి తీసుకోవట్లా, ఎయిర్ నుంచి తీసుకుంటుంది అనమాట. సో దాన్ని కొత్తగా ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ ఫైండ్ అవుట్ చేసిన ప్లాంట్ పేరు ఏంటంటే ఎపిఫైట్. సో ఎపిఫైట్ అనేది రీసెంట్గా యాక్చువల్గా ఏంటంటే ఇది కొత్తగా ఎందుకుందంటే, పరాన్నజీవి అంటే ఒకదాని మీద ఒకటి ఉండాలి, లేదా సింబాయసిస్ కూడా చూస్తాం మనం, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. కానీ ఇది అట్లా కాదు, జస్ట్ ఫిజికల్ నీడ్ కోసం బేస్ చేసుకుంది అంతే. ఇది రీసెంట్గా డార్జిలింగ్ హిల్స్లో కనిపించిందండి. సో ఎపిఫైట్ అనేది, సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఎపిఫైట్స్ గ్రోస్ ఆన్ అనదర్ ప్లాంట్. ఎస్, ఇది ఈ ప్లాంట్ మీద గ్రో అవుతుంది మియర్లీ ఫర్ ఫిజికల్ సపోర్ట్, ఓన్లీ ఫిజికల్ సపోర్ట్ కోసం, కానీ నాట్ ఫ్రమ్ హోస్ట్. వాట్ ఈస్ దట్? విచ్ గ్రోస్ ఆన్ అనదర్ ప్లాంట్ ట్రీ డ్రాయింగ్ మాయిశ్చర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఎయిర్ అండ్ నాట్ ఫ్రమ్ హోస్ట్. దట్ ఈస్ ది వ్యాలిడ్ పాయింట్ అనమాట. సో దాని పేరు ఏంటంటే ఎపిఫైట్. ఎనీవే, ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో విత్ దిస్ నోట్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.